రండి, దయచేయండి. రండి. కవిరాజా, వీరు జనాబాలి అబుల్ హసన్ తానేషా వారు. గోల్కొండ సీమకు కాబోయే ప్రభువులు, అత్యంత సాహిత్యాభిమానులు. నమస్కారం. శుభమస్తు. ఆ ఆసనం అలంకరించండి. తమ నామధేయం? వరదయ్య. మువ్వ వరదయ్య అంట. ఈమె తారామతి, ప్రభువుల ఆస్థాన నర్తకి. కవిరాజులకు కన్నులతో నమస్కరిస్తున్నాను. మదవతిని మనసుతోనే దీవిస్తున్నా. మీరు దూరాన ఆలపించిన పదం విన్నాం. ఆ పదంలోని ఆవేదన మా హృదయాన్ని కదిలించింది. మీ గానంలోని మాధుర్యం మాకు మత్తెక్కించింది. అదృష్టవంతుడు. మరొక్క పదం మీ నోట వినాలని ప్రభువులు మిమ్ము పిలిపించింది. మా వీణులకు విందు చేస్తారని ఆశిస్తున్నాం. కవిరాజులు మా కోరిక తప్పక మన్నిస్తారు. ప్రభువుల కళాపోషకులు సంగీత సాహిత్యాలకు విలువ కట్టి బహుమతులిస్తారు. క్షమించాలి, వెలకు విక్రయించే పదాలు నా దగ్గర. శాబాష్. వారి ప్రాంతానికి రాజప్రతినిధులు. వారి కోరిక మన్నించడం మీ కర్తవ్యం. ఒకరు చెప్పి మరొకరు ఆచరించేది కర్తవ్యం కాదక్కన. యువకవి, మీ ఆత్మవిశ్వాసం మా మనస్సును జయించింది. ఈ పూట మిమ్ము పాడమని బలవంతం చేయడం లేదు. మీరు మాతో గోల్కొండకు దయచేయాలి. అక్కడ మీరు పదాలు రచించి ఆలపించాలి. తారామతి అభినయించి అలరింపజేయాలి. దానిని మేము తిలకించి ఆనందించాలి. ఆస్థాన కవులుగా మిమ్ము ఆహ్వానిస్తున్నాం. ఈ తాంబూలం స్వీకరించండి. మీ ఆహ్వానాన్ని నేను అంగీకరించినప్పుడు కదా తాంబూలం. ఎంత అహంకారం! మొదట మా కోరికను తిరస్కరించారు, ఇప్పుడు మా ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. మిమ్ము బంధించి గోల్కొండకు తీసుకువెళ్ళి మీ చేత బలవంతంగా పాడించుకోగల శక్తి మా దగ్గర ఉంది. మీరు బంధించేది ఈ మట్టి కట్టి. మనసుకు బందిఖానా లేదు. దాన్ని బంధించడం మీ తరం కాదు. ఎవరక్కడ? బంధించండి. ప్రభువులు తొందరపడ్డారేమో. సమ్మెటపోటు వల్లనే కాలిన ఇనుము కూరిన తీరుకొస్తుంది. మన్నించాలి. ఆ షాయరే జనాబును నేను మన దారికి తిప్పగలను. అయితే అతన్ని నీకు అప్పగిస్తున్నాను. చిత్తం. మన వరదయ్యని గోల్కొండ బాబు బంధం తీసుకెళ్ళిపోతాడు. అతడు ఏం అపరాధం చేశాడని? అతని పాట విన్నారు, ఆనందించారు. ఆస్థానికగా పెట్టుకుంటాను రమ్మన్నా. మన వాడు సస్యామిరా రానన్నాడు. అంతే, బంధించి తీసుకెళ్ళిపోతాడు. అతని బాధించి వేధించారు కదా. చెల్లె, నవాబులు ఎప్పుడు అంతేనమ్మా. ఇష్టం ఉంటే నెత్తిని పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే కాలి కింద నల్లి నలిపినట్టు తెలిపేస్తారమ్మా. గురుదేవా, నా బాల్య స్నేహితుల్ని, నా ప్రత్యక్ష దైవాన్ని రక్షించుకోకపోతే నా జీవితం శుష్కము శూన్యము అవుతుంది. అమ్మా, నేను వెళ్ళక తప్పదమ్మా. నన్ను దీవించి పంపమ్మా. రాకేంద్ర వరం, ఇక అడ్డు చెప్ప. సాగరాన్ని చేరుకునే వాహిని ఎవరాపగలను? ఆశీర్వదించి సాగనం. స్వామి, ఒక్కగానొక్క బిడ్డని ఎలా పంపమంటారు? మరేం భయం లేదు పిన్ని. కంటికి రెప్పలానే కూడానే ఉంటాను. నాతో పాటు మన భాగవత బృందం అందరూ ఉంటారు. షాయరే జనాబ్, ఒక కమ్మని పాట కరుణించవా? పాడించే ఆ పరమాత్మ ఆనతివ్వలేదు. పోనీ పులకించే నా నాట్యం తిలకించు. నిమీలిత నేత్రాలతో నీలవర్ణనే వీక్షించాలి. ఆటపాటలకు అదను కాదనుకుంటే సయ్యాటలకు సయ్యేనా? సరస సల్లాపాలను సర్వేశ్వరునికే అర్పించాను. ఏమిటి వైరాగ్యం? ఎందుకు ఈ నిర్లక్ష్యం? అనుభవించదగ్గ వయస్సు వమ్ము చేయకు. చూడు, నా అందచందాలు వంపు సంపులు నీ కైవసం చేస్తాను. నేను ఇక్కడ ఎందుకు ఉంచబడ్డానో నీకు తెలుసా? నాకు చదువు చెప్పడానికి. అలాగే
అయితే చదువు చెప్పే గురువు తండ్రితో సమానం తెలుసా? చదువు చెప్పని అందగాడు ప్రియునితో సమానం. ప్రియా, బేగం సాయిబా కూచిపూడి భాగవతులట తమ దర్శనం కోరుతున్నారు. ప్రవేశపెట్టు. లక్ష ద్వీపాల నుండి విచ్చేసిన లక్షణవతి తెలుగు వారల తీరు తీరుల నాట్యాలు తిలకించవమ్మా. శ్రీమన్మహాదేవ దేవాదిదేవా త్రిలోకాధినేత నమో ఆదిదేవా నమో భక్తపాల నమస్తే నమస్తే నమః. ఔరా భృంగి, నన్ను ప్రార్థించిన కారణం బేమిరా? హే స్వామి, నేను మొన్న ముల్లోకములకేగినప్పుడు అచ్చడ దేవతలందరూ నన్ను చూచి మీ స్వామివారు సగము స్త్రీగాను సగము పురుషుడుగాను సంచరించున్నారట. నిజమాని నన్ను అడిగింది. స్వామి, ఇంతకు తాము స్త్రీయో పురుషుడో నాకు కొంచెము సెలవిచ్చదరా? ఓహో, అదియా నీ సందేహము. మీ అమ్మగారిని ప్రార్థించిన నీ సంశయము తీర్చేనురా డింగరి. హే జననీ జగన్మాత, అమ్మా రావమ్మా రాజేశ్వరి రావమ్మా, పరమేశ్వరి కామేశ్వరి భాగేశ్వరి రాజేశ్వరి కాదంబరి హేమాంబరి నీలాంబరి కూచిపూడి భాగవత వినోదకరి. ఓ అమ్మా రావమ్మా రాజేశ్వరి రావమ్మా. భృంగి, నన్ను తలచిన కారణం బేమిరా? అమ్మా, మీరు శివుని వామభాగమును ఆక్రమించుటకు గల కారణమేమియో విన కుతూహలముగానున్నయది. అయితే వినుము. ఒకానొక సంధ్యా సమయమున స్వామివారిని చేరి, స్వామి, వివాహకాలమందు మీ శరీరములో సగభాగమిత్తునని ప్రమాణము చేసి తీరి కదా, ఆ మాట ఇప్పుడు నిలుపుకోమని వేడితిని. స్వామివారు నా కోరికను మన్నించి అర్ధ శరీరము ఇచ్చుటచే వారి ఎడమ భాగము ఆక్రమించితిని. అమ్మోయ్, సరే దీనికేమి గాని, ఓయమ్మ నీ మగుండక తోయజముకి గంగయనగ తోడ్కొని తెచ్చన్, రేయం బవలా సవతిని కాయజు సమరాన సతము కలియోచూనుండెన్, సవతిని సతము కలియోచూనుండెన్. ఏమేమి? అదేమో వివరముగా చెప్పరా? వింటివా పార్వతి వింటివా, బంగరు బొమ్మవల తల్లి పార్వతి నీ ఉండగా, గంగమాంబను తెచ్చి శివుడు పొంగి శిరమున పెట్టుకున్నాడెరుగవా, అయ్యో ఎరుగవా. వికాలమున జలముండునో లేకుండునోయని దండిగా నదిని తెచ్చి చెడలు దాచి ఉంచినాను, ఎరుగనే అన్యమెరుగనే. తెలుపవా స్వామి, తెలుపవా. కాంతమో
బహుమతి కాదు చెలియ కలువయే వికసించెనతట చందమామా చెంత నిలిచి అందములనొలికించుచుండే నమ్మవే ముద్దు గుమ్మవే నమ్మవే ముద్దు గుమ్మవే. ఔరా డింగరి, శంకర సతికి శంక వదిలెనురా, సదాశివుడు సదా సాంబశివుడేనురా. సత్యము స్వామి సత్యం. ఆహా, ఒక వంక మీసం, ఒక వంక హాసం, ఒక వంక నాకము, ఒక వంక పథకము, ఒక చేత శూలము, ఒక చేత పుష్పము, ప్రకటార్థనారికి మంగళం నిత్య మంగళం, మంగళం నిత్య మంగళం. సహబాష్.